నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. 2024వ సంవత్సరం వెళ్ళిపోయి 2025వ సంవత్సరం వస్తుంది. అయితే దీన్ని మనం న్యూ ఇయర్‌గా చెప్పుకుంటూ ఉంటున్నాం. న్యూ ఇయర్ వచ్చిన ప్రతిసారి కూడా ఎంత గందరగోళం ఉంటుందో నైట్ 12:00కి అల్లర్లు కానీ, ఇదంతా కూడా హడావిడి మనం చూస్తూ ఉన్నాం. ఇది అసలు మన పండుగేనా? న్యూ ఇయర్ అంటే మనం సెలబ్రేట్ చేసుకునే సనాతన ధర్మంలో ఇది ఉందా? లేదంటే ఇది ఉన్నప్పుడు ఉగాది పండుగకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? అసలు మనం ఎప్పటి నుండి న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము? ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సనాతన ధర్మ శిక్షణా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పాలకుర్తి సాకేత రామశర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడదాము. నమస్కారం గురువుగారు. నమస్కారం తేజస్వి. గురువుగారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. గురువుగారు, ఇప్పుడు నేను చెప్పినట్లుగా న్యూ ఇయర్ 2024 సంవత్సరం వెళ్ళిపోయి 2025లోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే మనకు ఆల్రెడీ ఉగాది పండుగ ఉంది తెలుగు నెలలతో. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ కూడా ఉన్నారు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎంత హడావిడి జరుగుతుంది, ఎంత హంగామా చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకి పబ్స్ కానీ మామూలు హడావిడి అయితే ఉండట్లేదు. అసలు ఇది మన సంస్కృతేనా? మనం సెలబ్రేట్ చేసుకునేదేనా? దీని గురించి చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? అయితే అక్కడ ఒక పదం వాడిండ్రు, సెలబ్రేషన్ అని. సెలబ్రేషన్ అంటే పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము. ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ అంటే పండుగలను ఎంతో ఉత్సాహంతో చేసుకుంటాము. అసలు ఇది పండుగ అంటే అసలు పండుగే కాదు ఇది. అయితే ఇది ఏమవుతుంది, మనకి డిసెంబర్ 31 ఏ రకంగానైతే ప్రతి నెల జనవరి అయిపోయి ఫిబ్రవరి వస్తుందో, ఫిబ్రవరి అయిపోయి మార్చ్ వస్తుందో, ఈ రకంగా నవంబర్ అయిపోయి డిసెంబర్ వస్తుంది. డిసెంబర్ అయిపోయిన తర్వాత ఇంకో సంవత్సరం ఇంకో అంకెతో అంటే 2024 వెళ్ళి 2025 అనే ఇంకో అంకెతో, కొత్త అంకెతో మరుసటి రోజు అనేది వస్తుంది. జస్ట్ నంబర్ చేంజ్ అవుతుంది అంటారు. సంఖ్య మాత్రమే మారుతుంది. అది సంవత్సరం యొక్క సంఖ్య మాత్రమే మారుతుంది. అయితే ఇప్పుడు భారతదేశం ఒక విచిత్రమైన విపత్కరమైన దశను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఏంటి అంటే, మన చదువులన్నీ కూడా ఆంగ్లేయుడు విధి విధానాలతో జరిగే చదువులు. ఇక్కడ పిల్లలకు విద్యను అందేది కూడా ఆంగ్లేయ విద్యా విధానం మాత్రమే అందుతుంది. మరి మనమేమో సనాతనీయులము. భారతదేశం సనాతన సంస్కృతిని, సనాతన ధర్మాన్ని అనుసరిస్తుంది. ఈ రెండిటి మధ్యలో రేపటి తరము ఇరుక్కొని పోయి ఉన్నది. ఇటు అది పాటించాలా, లేకపోతే మన సనాతన ధర్మాన్ని పాటించాలా అంటే, సనాతన ధర్మాన్ని పాటించాలి అంటే సనాతన ధర్మాన్ని బోధించాలి. బోధించాలి అంటే ఆ బోధనా పాఠశాలలు ఎక్కడా లేవు. పోనీ ఇవి బోధనా పాఠశాలలో సనాతన ధర్మాన్ని పాటించట్లేదు. వీళ్ళకి అలవాటు అయ్యేదేమో ఇటువంటి ఆంగ్లేయ సంస్కృతి అలవాటు అవుతుంది. మరి ఈ రెండిటి మధ్యలో ఏదైతే తనకు బోధనలు అందుతుందో, ఏదైతే శిక్షణ తను పొందుతున్నాడో, స్కూల్లో ఏదైతే నేర్చుకుంటున్నారో అటువైపే వాళ్ళ మనసు మళ్ళుతుంది. అయితే పిల్లల సంగతి కొంతసేపు పక్కన పెడితే, మరి పెద్దల సంగతి ఏంటి? అటువంటి విద్యా విధానం నుంచి, ఆంగ్లేయ విద్యా విధానం నుంచి వచ్చారు కాబట్టి 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా వాళ్ళకు 60 ఏళ్ల వయసు వచ్చినా కానీ చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటైందో, ఏదైతే శిక్షణ వాళ్ళకి అలవాటైందో ఆ క్రమంలోనే వాళ్ళు ఏదైనా కానీ సంబరం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ డిసెంబర్ 31కి మళ్ళీ రాబోయే జనవరి 1కి అంటే డిసెంబర్ 31 2024, జనవరి 1 2025 ఈ రెండిటి తేదీల మధ్య కనుక చూసినట్టయితే ఎక్కడైనా ప్రకృతిలో ఏమైనా మార్పు కనబడుతుందా అంటే ఏమాత్రం మార్పు కనబడదు. అంటే ఇప్పుడు ఆంగ్లేయ విధానాన్ని విమర్శించే బదులు కొంతసేపు ఆంగ్లేయ విధానాన్ని మనం విశ్లేషిద్దాం. విశ్లేషిస్తే ప్రేక్షకులే మనం వదిలిపెట్టవచ్చు. అసలు ఇది పండగగా చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఇందులో ప్రత్యేకత ఏమున్నది అసలు? ఇది తెలియాలంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అంటే 12 నెలలు ఉన్నాయి. అయితే ఒక ప్రశ్న నేను ఇక్కడ సంధిస్తున్నాను. 12 నెలలు కనుక ఉన్నట్టయితే సెప్టెంబర్ అని ఒక నెల ఉన్నది. ఆ సెప్టెంబర్ నెల సంఖ్య ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఏ సంఖ్య వస్తుంది? 9. సెప్ట్ అంటే ఎంత? 7. మరి 7 సంఖ్యతో కూడుకున్న సెప్టెంబరు మళ్ళీ అది వచ్చేదేమో 9. 9వ నెల అయింది. సెప్టెంబర్ 9వ నెల ఎలా అవుతుంది? ఇదో ప్రశ్న. సరే, అక్టోబర్. అంటే ఆక్టస్ అంటే 8 అని అర్థము. 8 అర్థమే అయితే ఇప్పుడు మన క్యాలెండర్ సంఖ్య ప్రకారం ఎంత అయింది? అది 10 అయింది. మరి 10 అన్న సంఖ్యకు అక్టోబర్ అనే పేరు ఎలా వచ్చింది? అంటే ఇక్కడ ఎక్కడో కొంచెం దోషం ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉన్నది. నవంబర్, డిసెంబర్. నవం అంటే నవ అంటే 9 అని అర్థము. 9 సంఖ్య గల పేరుకి 11వ నెల ఎట్లా వచ్చింది? డెకా అంటే 10 అని అర్థము. 10 సంఖ్య గల పేరుకి 12వ నెల ఎట్లొచ్చింది అంటే దీని వెనకాల ఏదో తిరకాసు ఉన్నది.
అంటే ఇంతకు ముందు మనం క్యాలెండర్ ఎవరైతే రూపొందించడం జరిగిందో ఇది సంపూర్ణంగా దోషరహితంగా రూపొందించబడలేదు అనేది ఒక స్పష్టత ఇక్కడ ఏర్పడుతుంది. అయినా గాని ప్రస్తుతం ఏదైతే ఆంగ్లేయ క్యాలెండర్ విధానం ఉన్నదో దీన్ని గ్రెగేరియన్ క్యాలెండర్ అంటాం మనము. అసలు మొత్తానికి క్యాలెండర్లు ఎన్ని ఉన్నాయి, దీని ప్రారంభం ఎక్కడి నుంచి మొదలైంది అయితే మొత్తం దీని క్యాలెండర్ రూపొందించడం అనేది రోమ్ నగరం నుంచి మొదలైంది. రోమ్ నగరానికి సంబంధించిన ప్రథమ చక్రవర్తి రోములస్. ఈ రోములస్ అనేవాడు కాలం యొక్క గణన చేపట్టాలి అని, కాలం యొక్క గణన చేపడితే గతము, వర్తమానము, భవిష్యత్తు ఇదేందో ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి కాలక్రమాన్ని బట్టి మన కార్యక్రమాలు కూడా ప్రణాళిక వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక క్యాలెండర్ రూపొందించడం జరిగింది. ఆ క్యాలెండర్లో ఉన్న నెలలు 10 మాత్రమే. అందులో మొదటి నెల మార్చ్. నెల మార్చి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు మార్చి నుంచి లెక్క పెట్టండి, సెప్టెంబర్కి 7వ నెల వస్తుంది, అక్టోబర్కి 8వ నెల వస్తుంది. అంటే 7వ నెల కాబట్టి సెప్టెంబర్ అని పేరు పెట్టడం జరిగింది, 8వ నెల కాబట్టి అక్టోబర్, 9వ నెల కాబట్టి నవంబర్, 10వ నెల కాబట్టి డిసెంబర్. ఈ రకంగా పేరు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మార్చ్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మార్చ్ అనే పేరు మారిషియస్ అనే వాళ్ళ దేవత ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి పేరు వచ్చింది. ఏప్రిల్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏప్రిలిస్ నుంచి వచ్చింది. దేవత అంటే మారిషియస్ అంటే అంగారకుడు అని అర్థము. ఈ రకంగా గ్రహాల పేర్ల మీద మారిషియస్, ఏప్రిలిస్, మళ్ళీ దాని తర్వాత మేయిస్, మళ్ళీ దాని తర్వాత జూనియస్, ఈ రకంగా పేరు రావడం జరిగింది. మళ్ళీ జూనియస్ తర్వాత జూనియస్ అంటే జూన్ కి దగ్గర ఉన్నది పేరు. దాని తర్వాత జూలై కాదు, దీని స్థానంలో ఏమొచ్చింది క్వింటిలిస్, దాని తర్వాత సెక్స్టిలిస్, ఈ రకంగా పేర్లు రావడం జరిగింది. అయితే సంఖ్యాపరంగా పేర్లు పెట్టినా గానీ దాని తర్వాత ఏం జరిగిందంటే ఒక వ్యక్తి పేరు మీదకి మార్చడం జరిగింది. ఉదాహరణకు సెక్స్టిలిస్ అని ఉన్నది, రోమ్ నగరం యొక్క ఒక రాజు పేరు అగస్టస్, ఆయన పేరు మీదకి ఈ సంఖ్యను మార్చడం జరిగింది. ఆగస్ట్ అనే పేరు రావడం జరిగింది. మరి జూలై అంతకు జూలై అనే పేరు ఏమీ లేకుండే, జూలియస్ సీజర్ అనే వాడి పేరు మీద జూలై అని పెట్టడం జరిగింది. అంటే మామూలుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము, మన ప్రాంతీయ సంస్కృతి కనుక చూసినట్టయితే ఎవరైనా చనిపోయారు అనుకోండి ఒక ప్రాంతానికి వాళ్ళ పేరు పెడతాము. ఉదాహరణకు ఎన్టీఆర్ మార్గ్ అని ఉన్నది, పివి నరసింహారావు ఘాట్ అనో, పివి నరసింహారావు ఫ్లైఓవర్ అనో, ఈ రకంగా ఫ్లైఓవర్లకు కొన్ని సంస్థలకు వీటికి ప్రాంతాలకు ఇటువంటి పేర్లు పెడతాము. కానీ ఇక్కడ జరిగింది ఏంటిది, కాలానికే పేరు పెట్టడం జరిగింది. అంటే ఈ నెల కాలానికి ఫలానా వాడి పేరు. అది కూడా ఎవరిది, మొట్టమొదటి క్యాలెండర్ వచ్చింది రోమ్ క్యాలెండర్, రోములస్ అనేవాడు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 10 నెలలే అని నేను చెప్పడం జరిగింది. మరి ఈ 2 నెలలు ఎక్కడి నుంచి వచ్చినాయి కొత్తగా, ఇది చూసిన తర్వాత 10 నెలలు అంటే మనము సగటున నెలకు 30 రోజులు వేసుకున్నా గానీ 10 నెలలకు ఎన్ని రోజులు అవుతాయి, 10 × 30 300 రోజులు అవుతాయి. కానీ ఈ రోజులు మన ఇష్టం వచ్చినప్పుడు ఏదో మన సంఖ్య కావాల్సింది ఏది పడితే అది వేసుకోవచ్చా, అది కాదు. ఇందులో మనము సూర్యుడి కదలికని బట్టి మనం రోజులు లెక్క పెట్టడము, అంటే దీని సూర్యమాన కాలగణనం అని, చాంద్రమాన కాలగమనం అని, సూర్యమాన కాలగమనానికి సోలార్ క్యాలెండర్ అని, చాంద్రమాన కాలగమనానికి లూనార్ క్యాలెండర్ అని, ఈ రకంగా 2 క్యాలెండర్లు ఉన్నాయి. అయితే లూనార్ క్యాలెండర్ ప్రకారం ఏం జరిగింది, 10 నెలలు పెడితే ఇంకెక్కడో మనకు పూర్తి స్థాయిలో ఇది సంపూర్ణత్వం సాధించలేదు కాబట్టి ఎక్కడో దోషం ఉన్నది. దాని తర్వాత 2వ చక్రవర్తి, రోమ్ యొక్క 2వ చక్రవర్తి, అతని పేరు నోమా క్యాలెండర్ అనేది తీసుకురావడం జరిగింది. ఆయన ఏం చేయడం జరిగింది, ఇంకా 2 నెలలను అదనంగా జోడించడం జరిగింది. ఎప్పుడు జోడించడం జరిగింది, ఇప్పుడు ఏదైతే డిసెంబర్ మనం అనుకుంటున్నామో, అంటే ఇక్కడ రోమ్ క్యాలెండర్ లో ప్రథమ మాసం ఏంటిది మార్చ్, అక్కడికి 10 అయిపోయినాయి డిసెంబర్ కల్లా. ఈ డిసెంబర్ తర్వాత జనవరిస్, ఫిబ్రవరిస్, ఈ 2 పెట్టడం జరిగింది. అయితే జనవరిస్, ఫిబ్రవరిస్ ఈ 2 పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు ఏంటిదంటే ఈవెన్ నెంబర్స్, అంటే సరి సంఖ్యలు బేసి సంఖ్యలు ఉంటాయి. వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, సరి సంఖ్య అయితే శుభమని, బేసి సంఖ్య అయితే అశుభమని, ఈ రకమైన నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. దాంతో ఏం చేయడం జరిగింది, ఇంకా జనవరిస్ అంటే ఏంటిదంటే రోమ్ వాళ్ళ ప్రార్థన చేసే పూజించే దేవుడు అని పేరు. ఏ రకంగా అయితే బ్రహ్మ, విష్ణు, మళ్ళీ శివుడు, ఈ రకంగా మనకని వాళ్ళు మనకు ఆరాధనీయుడు ఎవరో శివుడో లేకపోతే విష్ణువో, వీళ్ళు ఆరాధనీయుడు, లేకపోతే రాముడో కృష్ణుడో, వీళ్ళని ఆరాధనీయులుగా చేసుకోవడం జరుగుతుంది. రోమ్ వాళ్ళ దేవుడు ఎవరు అంటే పరబ్రహ్మ ఎవరు అంటే ఆయనను జనవరిస్ అంటాము. అందుకే ఆయన పేరు మీద ఏం చేసింది, జనవరి అనే పేరు వచ్చింది. దాంతో ఫిబ్రవరి అనే పేరు వచ్చింది. ఈ రకంగా డిసెంబర్ తర్వాత జనవరి, ఫిబ్రవరి, దాని తర్వాత జూలియస్ సీజర్ రావడం జరిగింది. అంటే ఈ 2వ క్యాలెండర్ లో కూడా నోమా క్యాలెండర్ లో ఏవైతే దోషాలు ఉన్నాయో
ఇది సంపూర్ణమైన క్యాలెండర్ కాదు, ఇంకా ఏవో దోషాలు ఉన్నాయి, కాలగణన సరిగ్గా జరగలేదు, ఇంకా ఏదో మార్పు తీసుకొని రావాలని కావలసిన కొన్ని మార్పులు చేసేసి లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్లు అనేవి ఈయన తీసుకొని రావడం జరిగింది. అంటే ఎక్కడో కొన్ని రోజులు తగ్గిపోతున్నది. అంటే ఇంతకుముందు మనం ఇటువంటి క్యాలెండర్లు చరిత్ర కనుక చూసినట్టయితే, ఇటువంటి క్యాలెండర్లు కనుక మనకు భౌతికంగా దొరికినట్టయితే, మీరు అక్టోబర్లో కనుక చూసుకున్నట్టయితే 4వ తారీఖు తర్వాత 15వ తారీఖు వస్తుంది. ఎందుకంటే కాలగణనలో మనకు 10 రోజులు ఎక్కడో తప్పిపోయినాయి కదా, మరి వాటన్నిటిని ఒక దగ్గర ఆ పని తప్పిపోకుండా చూసుకోవాలి, ఇంకా ముందైనా కానీ దోషరహితంగా ఉండాలి అంటే 10 రోజులు మనం క్యాలెండర్లో పెట్టకూడదు. ఆ రకంగా 4వ తారీఖు తర్వాత 15వ తారీఖు రావడం జరుగుతుంది. ఈ రకంగా అప్పటి క్యాలెండర్ 2 క్యాలెండర్లు రూపొందించడం జరిగింది. మధ్యలో ఈ 10 రోజులు లేకుండా ఈ జూలియస్ సీజర్ వచ్చేసి ఇంకా ఏదో అందులో ఇంకా దోషరహితంగా చేయాలి అని ఈయనకు చైతన్యాన్ని ఈయన చేయడం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత ఈయన స్మరణార్థం అక్కడ ఏదైతే క్వింటిలస్ అని ఉన్నదో దానికి జూలై అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత రాజు అగస్టస్, ఈ అగస్టస్ పేరు మీద ఆగస్ట్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ జూలియస్ సీజర్ క్యాలెండర్ ఏదైతుందో జూలియన్ క్యాలెండర్ అంటారు, ఇది ఏమైనా దోషరహితంగా ఉన్నదంటే ఇందులో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు లీప్ ఇయర్ లో కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలను కూడా పరిహరించడానికి దాని తర్వాత రోమ్ చర్చ్ యొక్క బిషప్, ఆ బిషప్ చేసింది ఏంటంటే ఎక్కడో ఈ లీప్ ఇయర్ గణనలో కూడా ఏదో దోషాలు ఉన్నాయి కాబట్టి ఆ దోషాలను కూడా నివారించేసి ఆయన పేరు పోప్ గ్రెగరీ. ఆ పోప్ గ్రెగరీ ఏదైతే క్యాలెండర్ రూపొందించడం జరిగిందో అంతిమమైన క్యాలెండర్, అది ఇంకా సంపూర్ణంగా దోషరహితంగా ఉన్నదే మనం చెప్పలేము, ఇంకా దోషాలు ఉన్నాయి దీంట్లో. ఆ క్యాలెండరే ఇప్పుడు మనం వాడడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? 16వ శతాబ్దంలో, ఇంచుమించు 1550-1555 మధ్యలో ఇది జరిగింది. అయితే అప్పుడు ఈయన ఈ క్యాలెండర్ రూపొందించినప్పుడు మధ్యలో 10 రోజులు తీసేయడం జరిగిందని చెప్పాను కదా. ఆ 10 రోజులు అలా ఎలా తీసేస్తారు అని మిగతా విజ్ఞులంతా కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేసరికి ఆ క్యాలెండర్ కొన్ని 10 సంవత్సరాల పాటు అది పాటించడం జరగలేదు. కానీ 17వ శతాబ్దం వచ్చేసరికి నెమ్మదిగా ఈ క్యాలెండర్ ని అందరూ ఆమోదించడం, ఎందుకంటే ఇంకో ప్రత్యామ్నాయం లేదు, ప్రత్యామ్నాయం ఉన్నదాన్ని తీసుకోవడం జరిగింది. ఈ క్యాలెండర్ ని వాళ్ళు పాటించడము, ఈ తేదీలనే తీసుకోవడము, మిగతా వాటికన్నా కూడా కొంచెం శ్రేయస్కరంగా ఉందని అనుకోవడము. దీంతో 1752లో ఇంగ్లాండ్ లో ఈ క్యాలెండర్ ను పాటించడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు ఏం చెయ్యాలనుకున్నాను, 1752 నుంచి ఈ క్యాలెండర్ ప్రకారమే, అంటే రేపు నాకేదో పని ఉన్నది అంటే ఈ క్యాలెండర్ తేదీ ప్రకారమే వాళ్ళు ఆ పనులు చేసుకోవడము, కార్యక్రమ నిర్వహణ చేసుకోవడం జరిగింది. అప్పటికే మన భారతదేశాన్ని బ్రిటిషర్లు కబలించడం జరిగింది. మన భారతదేశంలో ఎవరి పాలన నడుస్తుంది అంటే బ్రిటిషర్ల పాలన నడుస్తుంది. మరి మన సంస్కృతిని దెబ్బతీయాలంటే ఏం చేయాలి? మన చైత్రం వైశాఖాలను వీటన్నిటి కూడా తుడిచిపారేసి పక్కన పెట్టేసి, భారతీయులు తెలివి తక్కువ వాళ్ళు, భారతీయులకు ఏమీ తెలియదు, వాళ్ళను మన కాళ్ళ కింద పెట్టుకోవాలి, వాళ్ళను మనం ఇష్టం వచ్చినట్టు ఆడించాలి, వాళ్ళు మన దగ్గర బానిసల్లా పడి ఉండాలి, వాళ్ళ సంస్కృతిని దెబ్బతీస్తేనే సాధ్యమని నెమ్మది ఇటువంటి కుట్రలు ఎన్నో జరిగినాయి. అందులో ఒక కుట్ర ఏంటిది అంటే ఈ క్యాలెండర్ అనేది ప్రవేశపెట్టడం, బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన క్యాలెండర్. ఇప్పుడు విద్యా విధానం కూడా చూసుకున్నట్టయితే ఎవరు రూపొందించిన విద్యా విధానం ఇది? మెకాలే రూపొందించిన విద్యా విధానం ఇది. ఆయన ఎవరు? మళ్ళీ బ్రిటిషరే. అంటే బ్రిటిషర్లు రూపొందించిన క్యాలెండర్ ని ఇప్పుడు మనం పాటిస్తున్నాము, బ్రిటిషర్లు రూపొందించిన విద్యా విధానాన్ని ఇప్పుడు మనం అనుసరిస్తున్నాము. మరి బ్రిటిషర్లు రూపొందించిన ఇప్పుడు పుట్టినరోజునైనా ఎలా చేసుకుంటున్నాం? తిథి ప్రకారం చేసుకుంటున్నావా, తేదీ ప్రకారం చేసుకుంటున్నావా? తేదీ ప్రకారం. ఎందుకంటే దానికి అలవాటు పడ్డాము, తిథులకు మనల్ని అలవాటు చేయలేదు. మన జ్ఞానం నుంచి మనల్ని దూరం చేయడం జరిగింది, మన వేదాల నుంచి మనల్ని దూరం చేయడం జరిగింది, మన వేద విజ్ఞానం నుంచి మనల్ని దూరం చేయడం జరిగింది. ఇదంతా లెక్క చూసుకున్నట్టయితే గ్రెగేరియన్ క్యాలెండర్ అయినా కానీ సంపూర్ణ దోషరహితంగా ఉన్నదంటే కాదు, అందులో కూడా ఇంకెన్నో దోషాలు ఉన్నాయి. దోషరహితంగా ఉన్నది ఏదైనా చెప్పాలి అంటే, కాలగణన సరిగ్గా చేసింది అని చెప్పాలంటే ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండలు కొడతాయి, ఎప్పుడు ఏం జరుగుతుంది ప్రకృతులు చెప్పాలంటే కేవలం ఒక పంచాంగం ద్వారా మాత్రమే సాధ్యం. అది అంటే వీళ్ళు ఇది ప్రవేశపెట్టక మధ్యలో ఇంత నష్టపోయినా మనం. కానీ భారతదేశం ఏమైనా అంతకుముందు అజ్ఞానంలో ఉన్నదా? ఒక్క విషయం చెప్పాలంటే ఇక్కడ 1811లో మన భారతదేశంలో 7,50,000 గ్రామాలు ఉండేవి. 7,50,000 గ్రామాలకు 7,32,000 గురుకులాలు ఉండేవి. ఎంత విచిత్రం అంటే, ఈ రోజు మనకు చదువు కావాలి అంటే, ఉన్నత చదువులు కావాలంటే హైదరాబాద్ లో ఉన్నవాడు బెంగళూరుకి పోయి చదువుకోవడము, బెంగళూరులో ఉన్నవాడు ఢిల్లీకి వెళ్ళి చదువుకోవడము. కానీ ఆ రోజుల్లో ఊరికి కనీసం ఒక్క గురుకులం అనేది ఉండేది. ఆ ఊరు దాటిపోవాల్సిన అవసరం లేదు. ఇంచుమించు ఒక ఊరికి ఒక గురుకులం అనేది ఉండేది. ప్రతి ఒక్క గురుకులంలో ఎంతమంది విద్యార్థులు ఉండే అంటే, ఇప్పుడు అందరు పోగేస్తున్నట్టు 10,000 మంది విద్యార్థులు, 20,000 మంది విద్యార్థులు, ర్యాంకులు, ఈ పిచ్చంతా ఈ పైత్యంతా ఆ రోజులు లేకుండే. ఆ గురుకులానికి 200 మంది, అందులోనూ ఆచార్యులు ఉండేవాళ్ళు.
200 మందికి దాదాపు 5 నుంచి 10 మంది ఆచార్యులు ఉండేవాళ్ళు. అందుకే ఆ రోజు వీడు బాగా తెలివైన వాడు, వీడు తెలివి తక్కువ వాడు అన్న భేదభావం ఏమీ లేకుండా అందరూ ఒకే రీతిగా విద్యాభ్యాసం సాగించేవారు. సరే, ఇది విద్యా విధానాన్ని పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు మనం ఈ క్యాలెండర్ విధానానికి వచ్చినట్టయితే తిథులను మర్చిపోయాము. ఇప్పటి తరం వారిని ఎవరైనా అడగండి, పాడ్యమే విధియా తదియాలు తెలియదు. వాట్ ఇస్ ద డేట్ టుడే? టుడే ఇస్ ఫస్ట్, టుడే ఇస్ సెకండ్, టుడే ఇస్ థర్డ్. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తాం. ఏమైనా మనకు స్ఫురించినాయని మనసుకి తేదీలే స్ఫురిస్తాయి కానీ తిథులు స్ఫురించవు. మళ్ళీ 2020, 2021, 2022 ఈ రకంగా ఈ అంకె స్ఫురిస్తుంది కానీ మన క్రోధినామ సంవత్సరము, ఈ రకంగా తెలుగు నామ సంవత్సరాలు అనేవి మన మనసుకు తట్టవు. ఎందుకు? తెలుగు నామ సంవత్సరాలు అసలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా తెలియని వాళ్ళు చాలా మంది. నిజమే, అది 60 సంవత్సరాలు అనే సంగతి తెలియదు. ప్రతి 60 సంవత్సరాలకి ఏం జరుగుతుంది? 60 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. మళ్ళీ ఆ చక్రం తిరుగుతూ ఉంది. ఇట్లా చక్రం తిరుగుతుందంటే ఏది మొదలు, ఒక గాజు ఉన్నది అనుకోండి, గాజులో ఏది మొదలు ఏది చివరి చెప్పగలరా? అవును. ఎలా చెప్పొచ్చు? ఒక ప్లేస్ లో స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక స్థానంలో మొదలవుతుంది. గుర్తు పెట్టుకున్నారు, గుర్తు పెట్టుకొని మళ్ళీ అంత తిరిగి మళ్ళీ ఇటే వచ్చిండ్రు. ఇటు వచ్చేసిన తర్వాత యథాస్థానానికి వచ్చేసినాం కదా. యథాస్థానానికి వచ్చేసినట్టు మళ్ళీ 0 దగ్గరికే కదా వచ్చింది. ఇంత తిరిగినా మళ్ళీ ఏంటి? మళ్ళీ వచ్చింది 0 దగ్గరికే వచ్చినాం. 0 దగ్గర నుంచి మళ్ళీ మొదలై ఏదైనా మళ్ళీ ఎక్కడికి వస్తుంది? 0 దగ్గరికే వస్తుంది. దీన్నే మనం సనాతనము అంటాము. అంటే సనాతనం అంటే ఒక చక్రం లాంటిది ఇది. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టినామో మళ్ళీ అక్కడికి వచ్చేసి నిత్యం ఈ చక్రాలు అనేవి తిరుగుతుంటాయి. ప్రకృతి ఒక చక్రీభూతంగా తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఉగాది తీసుకోండి. ఇప్పుడు నేను ఈ రోమ్ క్యాలెండర్ గురించి, నోము క్యాలెండర్ గురించి, మళ్ళీ దాని తర్వాత జూలియన్ క్యాలెండర్ గురించి, ఇప్పుడు మనం పాటిస్తున్నది గ్రెగేరియన్ క్యాలెండర్. ఇది కూడా సంపూర్ణంగా దోషరహితంగా లేదు అని నేను నిర్ధారించడం జరిగింది. ఆ బ్రిటిషర్లు ఇది ప్రవేశపెట్టి మనకు ఈ విద్యా విధానాన్ని ఒకటే అలవాటు చేయడము, విపరీతంగా ఆంగ్ల భాషను మన మెదళ్ళ మీద రుద్దడము, ఈ తేదీలను మన మెదళ్ళ మీద రుద్దడము, దీనివల్ల వాళ్ళ పాలన దాదాపు 200 సంవత్సరాలు, మామూలు కాదు 200 సంవత్సరాల పాటు సాగింది. ఇంక అందులోనూ మీకు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ 31 వస్తుంది. డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు వెర్రి కూతలు, పిచ్చి గెంతులు ఇవన్నీ కూడా యువత వేస్తుంటారు. యువతకు నేను చెప్తున్నా, ఇప్పుడు ఆలోచించండి. అప్పుడు మన భారతదేశంలో శిక్షణకు ఉపయోగించే భాష ఏముండే? సంస్కృతం. రాముడు సంస్కృతంలో చదువుకున్నాడు, కృష్ణుడు సంస్కృతంలో చదువుకున్నాడు. మనం సరే ఏ యుగంలో వాళ్ళు ఆ సంస్కృతంలో చదువుకున్నాడు కానివ్వండి, ఈ యుగంలో కూడా సంస్కృతంలో విద్యాభ్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆదిశంకరాచార్యుడు ఇన్ని స్తోత్రాలు ఏ భాషలో రచించడం జరిగింది అంటే సంస్కృత భాషలో రచించడం జరిగింది. 8వ శతాబ్దానికి చెందినవాడు. అంటే సంస్కృతం అనేది కలియుగంలోనూ కూడా ఉండే. మరి అటువంటి సంస్కృతం ఈ రోజు మృత భాషగా మనం వర్ణిస్తున్నాం. మృత భాష ఏం కాదు, సజీవ భాష అది. ఇంకా సంస్కృతం గురించి పాటుపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యువతకు, మిగతా ఈ తరానికి, నిన్నటి తరానికి, రేపటి తరానికి అందరికీ నేను చెప్తున్నది ఏంటిదంటే, ఏ రకంగా సంస్కృతం చదవడము, సంస్కృతం రాయడము, సంస్కృత పుస్తకాలు చేతిలో ఉండడం అన్నది, సంస్కృత అధ్యయనం చేయడం అన్నది చట్టవిరుద్ధం అని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము ఒక ఆజ్ఞను జారీ చేసింది. చట్టవిరుద్ధం అని. అంటే సంస్కృతం పుస్తకం నా చేతుల్లో ఉంటే నేను దేశద్రోహిని అన్నట్టు. అంటే నా భాష నేను మాట్లాడుకోవాలి, నా భాషను నేను అధ్యయనం చేయాలంటే నా దేశంలో ఉండి నా భాష నేను మాట్లాడుకోవడం చట్టవిరుద్ధము. ఎంత దారుణమైన స్థితిని మనం ఎదుర్కొన్నాము. ఆ దారుణమైన స్థితిని ఎదుర్కోసారి సనాతన ధర్మాన్ని కిల్ చేయడం కోసం ఈ ప్రాసెస్ అనేది తెచ్చారు. వాస్తవం ఇది. అంటే భారతదేశం మన గుప్పెట్లో ఉండాలి అంటే వీళ్ళ చరిత్ర తెలియకూడదు. అంటే వీళ్ళు ఐకమత్యంగా ఉన్నారు, భారతీయులు ఐకమత్యంగా ఉన్నారు. భారతీయుల్లో ఇంత మానసిక బలం ఉన్నది. ఈ మానసిక బలం దేని వల్ల ఉన్నదంటే గురుకులాల వల్ల ఉన్నది, ఆచార్యుల వల్ల ఉన్నది, సంస్కృత భాష వల్ల ఉన్నది, వీళ్ళ ఇతిహాస అధ్యయనాల వల్ల ఉన్నది, వేదాధ్యయనం వల్ల ఉన్నది, ఉపనిషత్ అధ్యయనం వల్ల ఉన్నది. ఇవి కనుక వాళ్ళకు లేకుండా చేసినట్టయితే, ఏ దేశమైతే వాళ్ళ మాతృభాషను విస్మరిస్తుందో ఆ దేశం బాగుపడదు. ఇది అన్నది ఎవరో కాదు, ఇప్పుడు నేనేదో అంటున్న మామూలు వాక్యం కాదు ఇది. ఇది మెకాలే అన్నవాడు అన్నాడు. అంటే ఏ జాతి అయితే దాని మాతృభాషను విస్మరిస్తుందో ఆ జాతి తిరిగి జీవం పోసుకోదు. అందుకే మనం పోయినా కానీ, భారతదేశం వదిలిపెట్టి బ్రిటిష్ వాళ్ళు పోయినా కానీ, ఈ భారతీయుల్లో దాస్య ప్రవృత్తి మాత్రం పోదు, ఈ భారతీయుల్లో బానిస ప్రవృత్తి మాత్రం పోదు. ఈ రోజు చూడండి, తెలుగు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బళ్ళకి వెళ్తున్నవారు, ఇంటర్నేషనల్ స్కూల్కి ఎత్తున్న పిల్లలకి ఎంతమందికి తెలుగు వచ్చు, వాళ్ళ మాతృభాష వచ్చు. వాళ్ళు నార్మల్ గా బయట ఆడుకోవాలన్నా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటూ అది మాట్లాడుకుంటుంటే తల్లిదండ్రులు సంబరపడుతుంటారు. మా పిల్లలు ఇంత చదువుతున్నారు, నీ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మనం కొంత బాధపడాలి. ఎందుకంటే తల్లిని నిన్ను కూడా మర్చిపోతున్నారు వాళ్ళు.
నీ ఉనికిని మర్చిపోతున్నారు, నీ మూలాన్ని మర్చిపోతున్నారు. అంటే మన తాతలు, తండ్రులు, ఆ ముత్తాతలు వీళ్ళంతా ఏ సంస్కృతిలో ఉన్నారు, ఆ సంస్కృతిని అందిస్తేనే కదా వీళ్ళ మూలాలేందో వీళ్ళకి తెలిసేవి. ఆ సంస్కృతిని అందించకుండా వీళ్ళను వేరే భాషల్లోకి పంపించడం వల్ల, వేరే భాష అధ్యయనం చేయడం వల్ల నిజంగా వాళ్ళ మూలాలు ఏంటిది అని తెలియకుండా అజ్ఞానంలో వీళ్ళంతా ఉండిపోతున్నారు. అంటే ఒక క్యాలెండర్ అనేది ఎంత మార్పు తీసుకొచ్చిందో చూడండి. క్యాలెండర్ అనేది కేవలం అంకెలు అనుకున్నాం మనం అంతే, కానీ ఒక క్యాలెండర్ అనేది ఒక సంస్కృతినే మార్చి పారేసింది. ఇంత శక్తి ఉన్నది క్యాలెండర్ లో. మరి మనము ముహూర్తాలు పెట్టుకొని పెళ్లిళ్ళు చేసుకునేదైనా కానీ, లేకపోతే ఏంటి శుభకార్యాలు చేసుకోవడం అయినా కానీ, ఇది దేని ప్రకారం చేసుకుంటాం? క్యాలెండర్ ప్రకారమా? కాదు, పంచాంగం ప్రకారం చేసుకుంటాం. పంచాంగంలో తేదీల కన్నా తేదీలు ఏముండవు, తిథులే ఉంటాయి. ఇప్పుడు చైత్ర మాసం ఉన్నది, చైత్ర మాసంలో ఈ పని చేద్దాము, లేకపోతే వైశాఖ మాసంలో ఎప్పుడు మంచి ముహూర్తాలు వస్తున్నాయి, ఏ నెలలో? కార్తీక మాసంలో ఉన్నాయి. కార్తీక మాసంలో మంచి ముహూర్తం ఏంటిది? ఇంతసేపు అయ్యగారి దగ్గర కూర్చొని ఇంత ఆరా తీసేసి మంచి ముహూర్తం పెట్టుకొని ఒక శుభకార్యాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాము. కానీ మళ్ళీ అవే గనక వార్షికోత్సవాలు చేసుకోవాలనుకున్నట్టయితే వచ్చే సంవత్సరము దేని ప్రకారం చేసుకుంటాము? ఇంగ్లీష్ నెలలు. ఎందుకు? మనకు అది బాగా అలవాటు అయిపోయింది, అది మనసులో జీర్ణమైపోయింది. అది ఆ ఆంగ్ల సంస్కృతి అనేది మనసులో జీర్ణమైపోయి సనాతన సంస్కృతి మీద మనం మనసు పెట్టలేకపోతున్నాము. ఇప్పుడు ఉగాది దగ్గరకు వద్దాము. ఇప్పుడు ఈ డిసెంబర్ 31 జనవరి 1 మధ్యలో అర్ధరాత్రి పూట ఏదైతే ఈ రహదారుల మీద వీటి మీద యువతంతా కూడా ఏదో పెద్ద గొప్ప మార్పు జరిగిపోయిందని ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో ఇంత బీరు బాటిల్ పట్టుకొని, ఇంత రమ్ము బాటిల్ పట్టుకొని, ఈ సిగరెట్లు, గుట్కాలు, మళ్ళీ పిచ్చి గెంతులు ఆ బార్లలో వీటిలో, అంటే ఆడపిల్ల అని లేకుండా, మగపిల్లలు అని లేకుండా, ఎవరిది వాళ్ళు ఈ తారతమ్యం అనేది లేకుండా, పిచ్చిగా ఒక సంస్కారం లేకుండా, సభ్యత లేకుండా ఈ రకంగా గెంతులు వేస్తున్నట్టయితే ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? మన సంస్కృతి ఇది? పాశ్చాత్య సంస్కృతి ఇది. భారతదేశంలో ఇటువంటి సంస్కృతి లేకుండే. పాశ్చాత్యులు ఎప్పుడైతే బట్ట కట్టుకోవడం తెలియదు, ఇక్కడ మనము చేనేత వస్త్రాలు నేసినాం. అటువంటి సంస్కృతి గల భారతదేశము. అంటే ఈ రోజు వాళ్ళ బట్టలు, వాళ్ళు నేసిన బట్టలు మనం చేసుకుంటున్నాం. అంటే మన చేనేతను మనం కాపాడుకోలేకపోతున్నాం. ఎందుకు? మనకు ఒక ఆత్మ న్యూనతా భావం. ఇంకోటి ఏంటిదంటే లోకల్ బ్రాండ్, ప్రాంతీయమైన వస్త్రాలు. ఇదేంటిది? ఇంటర్నేషనల్ బ్రాండ్. వేసుకునే బూట్లైనా, వేసుకునే సూట్ అయినా, వేసుకునే ప్యాంట్ అయినా, ఏదైనా కానీ మనం దేన్ని ఎంపిక చేసుకుంటున్నామో, ఏదైతే బ్రాండ్ పెద్దగా ఉన్నదో మల్టీనేషనల్ కంపెనీ, బహుళజాతి కంపెనీ, షాంపూ నుండి కాళ్ళకు వేసుకునే చెప్పుల వరకు ఇంటర్నేషనల్ బ్రాండ్ కావాలని. ఎందుకంటే తన సామాజిక స్థాయిని ఎట్లా చూపెట్టుకోవాలనుకుంటున్నాడు, తను వాడుకునే వస్తువుని బట్టి చూపెట్టాలనుకుంటున్నాడు. ఎవరైతే ఈ రకంగా పాటిస్తున్నా నిజంగా దిగజారిపోయినట్టే. నేను నిర్మోహమాటంగా చెప్తున్నా. భారతీయతను కాపాడడమే ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం కావాలి. సనాతనత్వాన్ని కాపాడడమే ప్రతి ఒక్క జీవన లక్ష్యం కావాలి. ఇప్పుడు ఉగాది దగ్గరకు వద్దాము. ఉగాది ఎందుకు చేసుకోవాలి? ఉగాది ఎందుకు చేసుకోవాలంటే ఆ పేర్లు ఏవో మనుషుల స్మారకార్థం పెట్టినవి ఏమీ కాదు. ఏదో నా ఇష్టం వచ్చినట్టు, ఏదో నా తాత పేరో లేకపోతే ఇంకొకరి పేరో, నా అభిమాన ఒక హీరో పేరో పెట్టి ఒక స్ట్రీట్ కి పేరు మార్చినట్లు మార్చింది కాదు. ఆ వీధులకు మార్చుకుంటే మార్చుకోనివ్వండి, విగ్రహాలు పెట్టుకుంటే విగ్రహాలు పెట్టుకోనివ్వండి రహదారుల్లో. కానీ ఈ కాల గణన ఏదైతే ఉన్నదో, పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రం కనుక ఉన్నది అనుకోండి, అది చైత్ర మాసం అని అర్థం. పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రం కనుక ఉన్నది అనుకోండి, అది వైశాఖ మాసం. పౌర్ణమి రోజు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది అనుకోండి, అది జ్యేష్ఠ మాసం. పౌర్ణమి రోజు పూర్వాషాఢ గాని ఉత్తరాషాఢ గాని ఉన్నది అనుకోండి, అది ఆషాఢ మాసం. శ్రవణ నక్షత్రం కనుక ఉన్నట్టయితే పౌర్ణమి రోజు అది శ్రావణం. కృత్తికా నక్షత్రం కనుక ఉన్నట్టయితే అది కార్తీకం. అంటే నేను చెప్పని అవసరం లేదు. కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే కార్తీకం అని ఊరికి చెప్పడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఈ నక్షత్రం పౌర్ణమి రోజు ఈ నక్షత్రం ఉన్నది అసలు ఏంటిదండి, ఈ నక్షత్రం ఉండడం ఏంటిది, అంతా కూడా ఏంటిది అని మరి పిల్లలకు బోధించాలి. ఈ ముందు తరం వాళ్ళు తెలుసుకోవాలి, రేపటి తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు మనం ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళినాం అనుకోండి, ఇప్పుడు అంతెందుకు భారతదేశం ఉన్నది, భారతదేశంలో తెలంగాణ ఉన్నది, తెలంగాణలో హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్లో పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, ఈ రకంగా ప్రాంతాలనే ఉన్నాయి. అంటే నేను ఒక చిరునామాకి వెళ్ళాలి అంటే నేను ముందు బయట నుంచి ఎక్కడో వస్తున్నా, ముందు నేను తెలంగాణలోకి రావాలి. తెలంగాణలో ఎటు తిరగాలి అంటే హైదరాబాద్కి రావాలి. హైదరాబాద్లో ఎక్కడికి రావాలంటే దానికి ఫలానా ప్రాంతం చెప్పాలి. ఈ ఫలానా ప్రాంతంలో ఎక్కడికి రావాలంటే ఫలానా భవనంలోకి రావాలి. ఈ ఫలానా భవనంలోకి ఎక్కడ రావాలంటే ఫలానా ఫ్లోర్లోకి రావాలి, అంతస్తులోకి రావాలి అని ఇంత స్పష్టంగా చెప్తున్నాం కదా. మన పంచాంగం కూడా అంతే స్పష్టత ఇస్తుంది. అంటే ఏ రకంగానైతే మనం కదులుతున్నామో ఆ రకంగానే సూర్యుడి కదలిక కూడా ఉంటుంది. ఈ సూర్యుడి కదలికలను మనం ఉత్తరాయణము, దక్షిణాయనము 2 విధాలుగా విభజించవచ్చు.
సరే, సూర్యుడి కదలిక ఉన్నది. ఈ సూర్యుడి కదలికను బట్టి సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి మనం వెళ్ళినట్టు సూర్యుడి ప్రాంతాలు అన్నట్టు అవి. ఓకే. మళ్ళీ నక్షత్రాలు అంటే ఏంటివి? ఈ ప్రాంతంలో ఉప ప్రాంతాలు ఏ రకంగా అయితే ఉన్నాయో, హైదరాబాద్ లో పంజాగుట్ట, హైదరాబాద్ లో ప్రాంతం అనుకున్నట్టయితే ఆ పంజాగుట్ట ఏమవుతుంది? ఉప ప్రాంతం అవుతుంది. నక్షత్రాలనే ఉప ప్రాంతాలు అన్నట్టు. అంటే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, సూర్యుడు చిరునామా చెప్పేది ఏంటివి ఇవి? ఈ నక్షత్రాలు అని అర్థము. ఈ రకంగా చంద్రుడి చిరునామా మనకు కావాలి, సూర్యుడి చిరునామా మనకు కావాలి. ఆ సూర్య చంద్రుల కాల గమనాన్ని బట్టి వాళ్ళ చిరునామాలు అన్నట్టు, ఇంకా సరళ భాషలు చెప్పాలని చిరునామాలు అన్నట్టు, ఆ చిరునామాల ఆధారంగా మనకు నెలల పేర్లు ఉన్నాయి. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఈ రకంగా ఉన్నాయి కదా. ఈ రకంగా ఇంకో రకంగా మాసాలు కూడా ఉన్నాయి. చైత్ర మాసం అంటున్నాము, ఆ రకంగా ఇంకో రకమైన మాసం కూడా ఉంది. సూర్యుడు గనక మేషరాశిలో గనక ఉన్నట్టయితే మేషమాసం అని కూడా అనొచ్చు. ఆ రకంగానే వృషభ రాశిలో కనుక ఉన్నట్టయితే వృషభ మాసం అని కూడా అనొచ్చు. అంటే మనకు రెండు విధాలు ఉన్నాయి. కానీ లౌకికంగా మనం వాడే మాసాలు ఏంటి అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టము. అయితే ఇదంతా జరిగింది. మరి మన సంస్కృతిని మనం దూరం చేసిన ఆంగ్లేయులు వాళ్ళ సంస్కృతిని ప్రవేశపెట్టడం జరిగింది. మళ్ళీ మన సంస్కృతి యొక్క పునఃస్థాపన జరగాలి అంటే ఎవరి చేతుల్లో ఉన్నది బాధ్యత అంతా కూడా? ప్రతి ఒక్క భారతీయుడి చేతుల్లో ఉన్నది, ప్రతి ఒక్క సనాతనీయుడి చేతుల్లో ఉన్నది. దీంట్లోకి ఆ పర సంస్కృతిలోకి మనం ఎంత వెళ్ళినట్టయితే, దానివల్ల ఎంత ఆకర్షితులమవుతున్నట్టయితే మన సంస్కృతికి మనం అంత దూరం అవుతున్నట్టు, రేపటి తరాన్ని మనము భావజాల పరంగా అనాథల్ని చేస్తున్నట్టు. అంటే వాళ్ళకి ఏ భావజాలం తెలియదు. ఒక పిల్లవాడు తల్లి నుంచి దూరం అయ్యాడు, ఇంకో తల్లి వాడిని పెంచింది అంటే ఇప్పుడు ఏ తల్లి ప్రేమను అందుకోవాలి? కర్ణుడి పరిస్థితి ఏర్పడుతుంది. కుంతి దూరం చేసుకున్నది, రాధాదేవి కర్ణుని పెంచడం జరిగింది. తర్వాత కుంతీదేవి తల్లి అని తెలిసిన తర్వాత అటు తల్లి దగ్గర వెళ్ళలేక, ఇటు పెంచిన తల్లిని వదలలేక రెండింటి మధ్యలో సంఘర్షణ పడిపోతున్నాడు. అటువంటి కర్ణుడి లాంటి సంఘర్షణనే నేడు మనం అనుభవిస్తున్నాం. అంటే మన పరిస్థితి, మన దశ ఎట్లా తయారైంది అంటే ఇది అలవాటు పడిపోయాము. అది తెలపడానికి ఎంతమంది ఉన్నారంటారు గురువు గారు? ఈమె మన కన్న తల్లి అని మనకు తెలుసు. కన్న తల్లి నుంచి దూరం అయినాం, ఏదో సంస్కృతి మనం పాటిస్తున్నాం. మన కన్న తల్లి మనకు తెలియాలంటే కన్న తల్లిని గుర్తుపట్టలేకపోతున్నాం. ఈమె పరాయి తల్లి అని తెలుసు, కానీ కన్న తల్లి ఎవరో సంపూర్ణంగా గుర్తుపట్టలేకపోతున్నాం. గుర్తుపట్టినా గానీ ఆ కన్న తల్లి దగ్గర ఉండలేకపోతున్నాం. ఇది ఎవరు చెప్పాలి అంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. కానీ ప్రభుత్వాలు పూనుకోవాలంటే ప్రజాస్వామిక దేశం అయిపోయింది మనది. ప్రజాస్వామిక దేశంలో సనాతన ధర్మం అనేది నేను పాఠశాలలో ప్రవేశపెట్టినట్టయితే వేరే ధర్మాలు కూడా ఇక్కడ ఘర్షణ పడడం మొదలవుతుంది. అంటే ఒక ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది మొదలవుతుంది. అంటే ఇదివరకు మనం ఇంత బలంగా ఐక్యంగా ఎందుకున్నామంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే గురుకులాలు ఉండేవి కాబట్టి. అందుకే ఏం చేయాలి? ప్రస్తుత ప్రభుత్వమైనా కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలైనా కానివ్వండి, గురుకులాలను మళ్ళీ స్థాపించాలి. గురుగారు, ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు మీరు అన్నారు మనం చైత్రం, వైశాఖం ఇవన్నీ మన సనాతన ధర్మం గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పెట్టాలి అంటే ప్రభుత్వాలు పూనుకోవాలి అంటే వేరే వైపు నుండి ఎగనెస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు. అంటే ఇప్పుడు మన సనాతన ధర్మం అనేది హిందూ ధర్మాన్ని ప్రేరేపించే విధంగా ఉంటుందంటారా? లేదంటే అందరికీ ఉపయోగపడే చైత్రం, వైశాఖం అనేవి మాసాలు, అది అందరికీ ఒకటే కదా, దాన్ని మళ్ళీ హిందూయిజం అనేది తీసుకొస్తున్నారు అన్నట్లు ఏమైనా ఉంటుందంటారా? అయితే ఇక్కడ ఒక పదప్రయోగం చేయడం జరిగింది. మీరు హిందూ ధర్మం అనేది, హిందూ ధర్మం కాదు, హిందూ మతం అది. సనాతనం అనేది ధర్మము. ఇప్పుడు ఉదాహరణకు సనాతన ధర్మం తెలపాలంటే కొంచెం స్పష్టత కావాలి. ఇక్కడ ఉదయము సూర్యోదయం కాగానే అందరు నిద్ర లేవడం జరుగుతుంది, పశుపక్షాదులు నిద్ర లేవడం జరుగుతుంది. ఈ అందరికి నిద్ర లేవాలని ఎవరు చెప్పినారు? అది ప్రకృతి పరంగా సహజంగా జరుగుతుంది. దాన్ని సనాతనము అంటారు. అంటే ఒకరు ఏర్పాటు చేసింది కాదు, ధర్మం అంటే ఒకరు ఏర్పాటు చేసింది కాదు. ఇప్పుడు వేరే మతాలు, క్రైస్తవం అనుకోండి ఒకరి వల్ల ఏర్పాటు అయ్యింది, మహమ్మదీయులు అనుకోండి ఒకరి వల్ల ఏర్పాటు అయ్యింది. కానీ హిందూ మతం ఈ రెండు ఏర్పాటు అవ్వడం వల్ల మూడో దానికి ఉనికి కావాలి కాబట్టి దీనికి ఒక మతం అనే పేరు రావడం జరిగింది. కానీ సనాతన ధర్మం అనేది ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. ఉదయం 6 గంటలకు లేకపోతే 5 గంటలకు సూర్యోదయానికి పూర్వమో సూర్యోదయం తర్వాతనో అందరూ లేవడం జరుగుతుంది, ఇంచుమించు లేవడం జరుగుతుంది. మరి వీరంతా కూడా ఏ ధర్మానికి అనుగుణంగా నడుచుకోవడం జరుగుతుంది? ఈ మతం ఏదైనా అని మతానికి అతీతంగా అందరూ లేవడం జరుగుతుంది. అది సనాతనం. అది ఉదయం కోడి కూత, కోడి ఎవరిని అడిగి కూస్తుంది? ప్రకృతి సహజంగా జరుగుతుంది, సహజ సిద్ధంగా జరిగేది. అది సనాతనం. అది అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులైనా గాని ఇతర జీవాలైనా గాని వీటికి ఇతర జీవాలను, మనిషి అంటే కొంచెం జ్ఞానాన్ని ఆర్జించడం జరుగుతుంది, వాడి ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడం జరుగుతుంది. మిగతా జీవాలను తీసుకోండి, ఒక పిచ్చుక ఉన్నది,
కోయిల ఉన్నది. ఉదాహరణకు వసంతం రాగానే కూయాలని కోకిలకు ఎవరు చెప్పడం జరిగింది? ఇది సనాతనము. సనాతనం అంటే ఒకళ్ళు సహజ సిద్ధంగా జరిగే మార్పులు. ఇది ఒక మనిషి ఏర్పాటు చేసిన నియమం కాదు. మనిషి ఏర్పాటు చేసిన నియమాలు మతపరంగా నేర్చుకోవడం జరుగుతుంది. కానీ ఏ నియమము ఏర్పాటు చేయకుండానే నియమానుగుణంగా మనం నడుచుకున్నట్టయితే కోకిలకు నియమానుసారంగా వసంత ఋతువు వస్తున్న సమయంలో అది కూయడం జరుగుతుంది. మళ్ళీ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నట్టయితే కాకి వచ్చి కావు కావు అని అరుస్తుంది అని కూడా మన ధర్మంలో ఉన్నది. ఇవన్నీ కూడా అంటే ఈ భూమి మీద ఏ పక్షి గాని ఏ జంతువు గాని వృధా అయినదంటూ ఏమీ లేదు. ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో భాగమే. ప్రతిదీ కూడా వాటికంటూ ఒక ధర్మం అనేది ఉన్నది. వాటికంటూ ఒక ధర్మం అనేది ఉన్నది. ఆ ధర్మం పేరే మనం ఏమంటున్నామో ప్రకృతి సహజంగా పరమాత్ముడు ఏర్పరిచింది కాబట్టి దీనికి సనాతన. ఉదాహరణ ఇక్కడ అద్యతన అంటే ఈ రోజుది అని అర్థము, పురాతన అంటే పాతది అని అర్థము. మరి సనాతన అంటే పాతదే నిత్య నూతనంగా ఉండేది అని అర్థం. పాతదే నిత్య నూతనంగా ఉండేది. పాతదే నిత్య నూతనంగా ఉండేది అంటే అది పాతదా మరి కొత్తదా? పాతదే కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. ఈ మాటలు విచిత్రంగా ఉన్నాయి. పాతదే కొత్తదనాన్ని సంతరించుకోవడం ఏంటిది? పోయిన సంవత్సరం ఉగాది జరుపుకుంటాం, ఈ సంవత్సరం ఉగాది జరుపుకుంటాం. మరి ఏదంతా ఈ సంవత్సరం అయితే పాతదే కొత్తదనాన్ని సంతరించుకోలేదా ప్రకృతి? ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక పాత్ర తీసుకోండి. మీరు ఒక పాత్రలో నేను ఒక 5 లీటర్ల పాత్ర తీసుకున్నారు. ఈ పాత్రలో నేను ఈ పాత్ర నీళ్లతో నింపడం జరిగింది. నీళ్లతో నింపి ఒక సంవత్సరం పాటు నేను ఆ పాత్రను పక్కన పెట్టినండి. మూత లేకుండా ఏమీ లేకుండా పక్కన పెట్టేసిన నేను. ఓ సంవత్సరం తర్వాత అందులో నీళ్లు తీసుకొని మనం తాగగలమా? తాగలేము. మూత కూడా లేదు కాబట్టి అందులో అంతా మూత కూడా లేదు కాబట్టి అందులో నిల్వ ఉన్నాయి నీళ్లు నిల్వ ఉన్నాయి. నిల్వ ఉన్నది ఏదైనా గానీ పాడైపోతుంది, కలుషితం అయిపోతుంది. ఇది అర్థం చేసుకోవాలి. నిల్వ ఉన్నది ఏదైనా అని కలుషితం అయిపోతుంది అంటే అది ఎక్కువసేపు ఏదైనా కొంత ప్రతిదానికి కొంత నిల్వ సమయం ఉంటుంది. ఆ నిల్వ సమయం దాటిన తర్వాత ప్రతిదీ చెడిపోవాల్సిందే. ఇప్పుడు నేను ఇంకో ఉదాహరణ ఇస్తున్నా. ఇప్పుడు 5 లీటర్ల పాత్ర తీసుకున్నారు. 5 లీటర్ల పాత్రకు ఇక్కడ ఒక రంధ్రం చేశారు. అయితే నీళ్ళు ఏమవుతాయి? బయటికి వెళ్ళిపోతాయి. ఈ పైన ఒక కుళాయి ఏర్పాటు చేశారు. ఈ నీళ్లు ఎంత వేగంతో వెళుతున్నాయి అంత వేగంతో నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు ఈ పాత్రలో ఎన్ని నీళ్లు ఉంటాయి? సేమ్ అంతే క్వాంటిటీలో వాటర్ ఉంటాయి. ఆ పాత దాంట్లో ఎన్ని ఉన్నాయి? 5 లీటర్లే. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 5 లీటర్లు. కానీ ఏవి కలుషితమైనవి? నిల్వ ఉన్నది ప్రతిదీ కలుషితం అవుతుంది. ఇక్కడ నిల్వ లేదు. అదే 5 లీటర్లు ఉన్నది ఎంతైతే పోతుందో అంత వస్తుంది. మన ఈ రకంగానే మనుషులు ఈ ప్రకృతిని జనన మరణాలు అంటే ఏవి? ఇటు రావడము ఇటు పోవడము. కానీ ప్రకృతిలో ఎంతైతే ఉండాలనో అంతే ఉంటుంది. అంటే ఇది సజీవంగా ఉన్నది, నిత్య నూతనంగా కూడా ఉన్నది. పాతది వెళ్ళిపోతూ ఉన్నది, కొత్తది వస్తూ ఉన్నది. దీన్నే ఈ చక్రాన్ని మనం సనాతనం అంటాము. ఆ రకంగా నిలబెట్టిన దానికి కలుషితం అయిపోయింది. అది సనాతనం కాదు, అది పురాతనం. పాడైపోయింది. ఇది పాతవి పాడైపోతాయి, కొత్తవి అప్పటికప్పుడు మంచిగా అనిపిస్తాయి. కానీ పాతది నిత్య నూతనంగా కనిపించాలి అంటే ఇది ఉదాహరణ. ఇంతకన్నా సనాతనానికి ఇంతకన్నా సరళంగా ఇంకేం చెప్పాలి? పోయిన సంవత్సరం ఉగాది చేసుకుంటాం, ఈ సంవత్సరం ఉగాది చేసుకుంటాము. కానీ ఈ 1వ తారీఖు అనేది ఏది ఉన్నదో జనవరి 1 అనేది దానికి ప్రామాణికం ఏంటి? ఇక్కడ ఉగాదికి సంబంధించి ఇంత ప్రామాణికత, మళ్ళీ జనవరి 1కి సంబంధించి మన భారతీయ సంస్కృతి మీద సనాతన సంస్కృతి మీద జరిగిన కుట్రలు ఇవన్నీ కూడా నేను వివరించడం జరిగింది. ఉగాదిని ఒక్క రకంగా ఏ ఒక్క విషయంలోనైనా ఉగాదిని విమర్శించండి. విమర్శకు తా ఉండదు ఉగాది విషయంలో. ఇంకా అందులో నువ్వు ఉగాది పచ్చడి చేసుకుంటావు. నేను సెలబ్రేషన్ అన్నట్టు రెండింటిని సెలబ్రేట్ చేసుకునే విధానం కూడా క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. ఉగాది ఉన్నది. ఉగాది రోజు ప్రతి ఇంటి సభ్యులు అందరం కూడా కలిసి భక్తిపూర్వకంగా ఇంత పూజ చేసుకునే పవిత్ర భావంతో ఉగాది పచ్చడి స్వీకరించడం జరుగుతుంది. ఇంట్లో పెద్దలే మనకు అది అందించడం జరుగుతుంది. షడ్రుచులు. ఇక్కడికి వచ్చేసరికి అంతకన్నా గొప్ప రుచులు ఉంటాయి. 1వ తారీఖు 1వ తారీఖు రుచులు ఇక అన్య రుచులు అన్నట్టు ఇవి. ఆ షడ్రుచులు కాకుండా ఇంకేమైనా అన్య రుచులు ఉన్నాయి అంటే గొప్పదైన రుచులు. భారతీయ యువత దీని లొంగిపోతున్న రుచులు. బయట రోడ్డు మీద తప్పతాయి అంటే మనకు ఈ రకంగా మనకు అవేవో రోజులు ఉంటాయి. మదర్స్ డే, ఫాదర్స్ డే ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ సంస్కృతి? మన సంస్కృతి ఏం కాదు. అంటే తండ్రిని ఒక్కరోజే తలుచుకోవడము, తల్లిని ఒక్కరోజు తలుచుకోవడము కూడా మనం మార్పు చూడొచ్చు. సనాతన ధర్మంలో ప్రతిరోజు తల్లిదండ్రుల్ని పూజించే విధానం ఉంటుంది. మనకు ఉపనిషత్తులు ఉన్నాయి. తైత్తిరీయోపనిషత్తు ఉన్నది. ఇప్పుడు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవ. ఇది ఎవరు చెప్పినారు? పాఠశాల చెప్పిందా? కొత్తగా సృష్టించిందా? ఏమీ లేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ ఇది తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. తైత్తిరీయోపనిషత్తులో ఇది ఉన్నది. ఇప్పుడు అందరితో తీయగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. జిహ్వామే మధుమత్తమా అంటే జిహ్వ అంటే నాలుక నుంచి అన్ని మధుర వచనాలే రానివ్వు. ఎవరు చెప్తున్నారు ఇవి? అంటే ఈ రోజు సాఫ్ట్ స్కిల్స్ అని బోర్డు పెట్టేసుకొని మేము ఏదో గొప్ప చెప్పేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఉపనిషత్తులు నేర్చుకుంటే సాఫ్ట్ స్కిల్స్ ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమున్నది?
అంటే సాఫ్ట్ స్కిల్కే ఒక ఆంగ్ల రూపాన్ని ఇచ్చేసి ఆంగ్ల భాషా మాధ్యమం ద్వారా ఏదో కొత్తగా నేర్పిస్తున్నాడు చేస్తున్నాడు. అంటే ఒక మంచిగా నడుచుకోవాలన్నా కానీ, మన ప్రవర్తనా శైలి మంచిగా ఉండాలనుకున్నా కానీ శిక్షణ అవసరం అని ఇక్కడ అర్థమవుతుంది. సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అన్నాడు. ట్రైనింగ్ అంటే ఏంటిది? శిక్షణ. మరి ఉపనిషత్తు నేర్చుకుంటే ఇది అవసరం లేదు కదా. ఆ ఉపనిషత్తు అయితే బ్రిటిష్ వాడు మనకు ఆంగ్ల భాష రాకుండా చేయాలని, మనం ఉన్న భాష మర్చిపోవాలని సంస్కృతం, మనం వాడి దగ్గర ఎప్పుడు బానిసల్లా ఉండాలని వాడు ఏదో కుట్ర చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే వాడు మనకి ఇంగ్లీష్ నేర్పించి తప్పు చేసిండు. ఎందుకు తప్పు చేసిండంటే, ఇప్పుడు నేను సంస్కృతము నేర్చుకోవచ్చు భారతదేశం నుండి, ఎందుకంటే నేను అంత చైతన్యవంతున్నైనా, భారతీయులందరూ కూడా భారతీయులు కూడా చైతన్యం వస్తున్నది. సనాతనం మీద ఇదివరకు ఉన్నంత కంటే కూడా ఇప్పుడు ఇంకా ప్రేరణ చాలా మందిలో వస్తుంది. మనకు జనవరి 5వ తారీఖు హైందవ శంఖారావం అనేది విజయవాడ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇంతమంది సనాతనీయులు దగ్గరికి రావడము, వాళ్ళ మధ్య మన మీద జరుగుతున్న సనాతనీయుల మీద, హిందూ మతం మీద జరుగుతున్న కుట్రలను వీటిని అన్నిటి కూడా తెలుసుకోవడము, దాన్ని వ్యతిరేకించే ధైర్యం మన అందరిలోకి రావడము, ఇదంతా కూడా శుభ పరిణామం. ఇది జరగాల్సిందే. ఈ రకంగా జరిగితే మన ఉనికి నిలుస్తుంది. ఈ రోజు మన ఉనికిని కాపాడుకోవడం వల్ల రేపటి తరానికి వాళ్ళ మూలాలు తెలుస్తాయి. కాబట్టి డిసెంబర్ 31 వేడుకలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రతి ఒక్క సనాతనీయుడైన వాడు, భారతీయుడైన వాడు సనాతనుడు కాకపోయినా సరే నిషేధించాలి. డిసెంబర్ 31 వేడుకలు నిషేధిద్దాం, భారతీయ సనాతన సంస్కృతిని కాపాడుకుందాం అన్న నినాదము ప్రతి ఒక్కడి నోటి మీద ఉండాలి. అంటే ఉపనిషత్తులు నేర్చుకున్నట్టయితే ప్రత్యేకంగా సాఫ్ట్ స్కిల్ ఇతను నేను ఇదేంటిది వాడు ఆంగ్లం నేర్పించి తప్పు చేసిండని. ఎందుకంటే ఈ రోజు రేపటి తరానికి చెప్పుకోవడానికి నాకు ఆంగ్లం కూడా వచ్చు కదా, నాకు సంస్కృతం వచ్చు, నాకు ఆ చైతన్యం వచ్చింది, నేర్చుకుంటా, రేపటి తరానికి నేర్పిస్తాము, రేపటి తరానికి మేము నేర్పిస్తాము. మళ్ళీ ఆంగ్లం కూడా దూరం ఏం చెయ్యము. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంగ్లం కావాలి, ప్రపంచానికే జ్ఞానాన్ని అందించాలి అంటే సంస్కృతం కావాలి. సంస్కృతం యొక్క స్థానం అది. సంస్కృతం ఏదో ప్రాంతీయంగా నేను నేర్చుకొని నేను ఏదో సంస్కృతి పండుతున్నాయి అని భారతీయులు అనుకోవాల్సిన పని లేదు. మొత్తం ప్రపంచానికే జ్ఞానం అందించాలంటే సంస్కృతం కావాలి. ప్రపంచంతో నేను ముచ్చటించాలంటే నాకు ఒక ఆంగ్ల మాధ్యమం అనేది కావాలి. 2 భాషలు వచ్చి ఇక నేను రేపు నలుగురిలోకి వెళ్ళాను అనుకోండి, ఒక సమావేశంలోకి వెళ్ళాను అనుకోండి, ఇక విమర్శించేవాడు ఎవరు? సనాతనత్వం మళ్ళీ పునరుజ్జీవనం కావడానికి అడ్డుపడేది ఎవరు? ప్రతి విమర్శకు సమాధానం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అన్న తారతమ్యం రేపటి తరానికి తెలుస్తుంది, ఈ తరానికి కూడా తెలుస్తుంది. కేవలం తెలవడం మాత్రమే కాదు, వాటిని ఆచరణలో పెట్టడం కూడా జరుగుతుంది. ఇది భవిష్యత్ భారతం చూస్తుంది. భవిష్యత్ భారతదేశంలో మళ్ళీ వివేకానందులు రావడం అనేది జరుగుతుంది. ఈ భారతదేశం యొక్క గతిని వాళ్ళు మార్చడం జరుగుతుంది. ఇది సాధ్యమవుతుంది కాక సాధ్యమవుతుంది. మళ్ళీ ఆ బ్రిటిష్ కాలం నాటి ఏవైతే మెకాలే రూపొందించిన విద్యా విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానం అంతా కూడా, అందుకే ఇంకో నినాదం కూడా మనం తీసుకోవాలి ఇక్కడ. మెకాలే విద్యా విధానాన్ని మట్టు పెడదాం, భారతీయ సనాతన గురుకుల విద్యా విధానాన్ని గౌరవిద్దాము. ఈ నినాదం కనుక ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరి నోటి మీద కనుక ఉన్నదంటే భారతదేశం మళ్ళీ ఈ ప్రపంచంలో ప్రథమ శ్రేణిని ఆర్జించకుండా ఎక్కడికి పోతుంది? భారతదేశం విశ్వగురు స్థానంలోకి రాకుండా ఎక్కడ పోతుంది? ఇది సాధ్యమై తీరుతుంది. ఇది మనం కళ్ళతో చూడడం కూడా జరుగుతుంది. గురుగారు మీరు చెప్తుంటే వినే మాలో కూడా ఎంతో ఉత్తేజం వస్తూ ఉంది. తప్పకుండా మీరు చెప్పేది త్వరలోనే నిజమవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు అన్నట్లుగా డిసెంబర్ 31ని అదొక డేట్ లానే తీసుకొని దాన్ని వదిలేసి మన ఉగాదిని మనం చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇదంతా కూడా జనాల్లోకి ఇంకా వెళ్ళాలి అని చెప్పి ఆంధ్రప్రభ ద్వారా కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ఇది కావాలి, అవుతుందని కూడా మనం ఆశిద్దాం, దృఢ సంకల్పంతో ఉందాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. చూసాం కదా, మనకు డిసెంబర్ 31 అనేది కేవలం ఒక అంకె మాత్రమే మారుతూ ఉంది. జనవరి 1 లోకి 2025లోకి జస్ట్ ఎంటర్ అవుతున్నాం అంతే. మన సనాతన ధర్మం ప్రకారం మనకి తిథులు ఉన్నాయి, మన నెలలు, మనకి చైత్ర మాసం, వైశాఖ మాసం, ఇవన్నీ కూడా మాసాలు ఉన్నాయి. మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్నా, లేదంటే కళ్యాణం పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా అన్నిటికీ కూడా మనం తిథుల ప్రకారమే చూసుకుంటూ ఉన్నాం. కానీ సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చేటప్పటికి అవి తెలియకపోవడం వల్ల డేట్స్ అనేవి చూసుకుంటూ ఉన్నాం. ఇక నుండి మనలో కూడా మార్పు రావాలి, మనలో కూడా చైతన్యం రావాలి అని చెప్పి చాలా గట్టిగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.